హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన బీట్రూట్ తాలింపుని ప్రిపేర్ చేయబోతున్నామండి. ఈ బీట్రూట్ తాలింపు రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. బ్లడ్ లేని వాళ్ళు, బ్లడ్ లెస్ ఉన్న వాళ్ళు ఈ బీట్రూట్ని మనం కనుక తింటే చాలా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ బీట్రూట్ని మనము కూరల రూపంలో కానీ లేదంటే జ్యూసెస్ రూపంలో కానీ తీసుకోవచ్చండి. ఈ బీట్రూట్ తాలింపుని ఇప్పుడు మనం ఈ బీట్రూట్ తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీట్రూట్ తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలి. తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 కట్ చేసిన ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న ఉల్లిపాయ ముక్క తీసుకున్నానండి. పచ్చిమిర్చి 1 తీసుకున్నాను, ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలండి. నేను ఒక 2 బీట్రూట్ను తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలండి. ఈ బీట్రూట్ తాలింపు రోటీస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని పోషకాలు కలిగిన ఈ బీట్రూట్ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. బ్లడ్ లేని వాళ్ళు ఈ బీట్రూట్ని ఏ విధంగానైనా తినవచ్చండి. కూరల రూపంలో కానీ, ఇలా తాలింపుల రూపంలో కానీ, లేదంటే జ్యూసెస్ చేసుకునైనా ఈ బీట్రూట్ని మనం తీసుకోవచ్చండి. ఎనిమిక్గా ఉండే వాళ్ళకి ఈ బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైనా కూడా ఈ బీట్రూట్ని తినవచ్చండి. ఇవన్నీ కూడా ఇలా ఒక 2 నిమిషాలు వేయించేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోనే తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువైనా కారంని యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. బీట్రూట్ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనము కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. కొబ్బరి తురుముని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. బీట్రూట్ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎంతో రుచికరమైన బీట్రూట్ తాలింపు రెడీ అయిపోయినట్లేనండి. ఈ బీట్రూట్ తాలింపు చపాతీస్లో కానీ, రోటీస్లో కానీ, రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని పోషకాలు కలిగిన ఈ బీట్రూట్ తాలింపుని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా తినేయచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బీట్రూట్ తాలింపుని. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.